హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వారం బేబక్క ఎలిమినేట్ కావడంతో హౌస్లో ఇంకా 13 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలిన్నారు. కాగా గత సీజన్లో పోలిస్తే ఈసారి కంటెస్టెంట్లు ఎంపికపై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈసారి భారీగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను హౌస్లోకి వచ్చారు. దీంతో బుల్లితెర ప్రేక్షకులు ఈ కంటెస్టెంట్లను గుర్తుపట్టడమే కష్టంగా మారింది. దీంతో ఎలిమినేషన్లు జరుగుతుండగానే హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలను రెడీ చేస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలో తెలుగు కన్నడ ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న జ్యోతిరాయ్ అలియాస్ జగతి మేడం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. కాగా బిగ్ బాస్లో ఈ సీజన్ 8 ప్రారంభానికి ముందు జ్యోతిరాయ్ని సంప్రదించారట. అయితే ఆమె తన షూటింగ్లో బిజీగా ఉండడంతో రెగ్యులర్ కంటెస్టెంట్గా హౌస్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉందట. తన పెండింగ్ షూటింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాతే బిగ్ బాస్ హౌస్లోకి వస్తానని కరాఖండిగా చెప్పిందట జగతి మేడం సమాధానంతో సంతృప్తి చెందిన బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అవకాశం ఇచ్చారట. దీనికి ఆమె కూడా అంగీకరించింది. ఒకవేళ అన్ని సమాచారాలు జరిగితే బిగ్ బాస్ 4వ వారం లేదా 5వ వారం జగతి మేడం బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టనున్నని సమాచారాలు వినిపిస్తున్నాయి. గుప్పెడంతా మనసు సీరియల్లో జగతి మేడం బుల్లితెర ఆడియన్స్ను బాగా దగ్గరయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఓ రేంజ్లో ఫాలోయింగ్ ఉంది. తన గ్లామర్ ఫోటోలను, వీడియోలను నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది అన్నట్లు ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనట్లు సమాచారం.